అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. మనకు దేవీ నవరాత్రులు ఇంకా అప్పుడే దుర్గాష్టమి వచ్చేసా. ఇంక ఈరోజు వచ్చేసి మహిషాసున మర్దిని అలంకరణ చేస్తారు. కానీ దుర్గాష్టమి దాకా నేను చాలా బాగా నియమనిష్టలతో అమ్మవారిని కొలుసుకుంటాను. ఈరోజు చూడండి, దుర్గాష్టమి రోజు ఈ విధంగా అలంకరించుకున్నాను అమ్మను ముగ్గులో. అమ్మకు బుట్టలు చూడండి, చెవుల్లో ఎంత బాగున్నాయి కదా. ఊరికే రౌండ్లు పెడతా అంటే కొంచెం ఈ విధంగా పెడదాంలే బుట్టలు అనేసి ఈ విధంగా వేసుకున్నాను. స్థూలము ఈ పక్క ఆ పక్క, కలశము, దీపారాధన, కమలము ఈ విధంగా అలంకరించుకున్నా. బాగుంది కదా. అమ్మవారు ఎంతసేపు ఇంకా పూర్తి ఆరిపోయిందంటేనే ఎంత బాగా నిండుగా కనిపిస్తుందంటే అంత నిండుగా కనిపిస్తుంది. మరి అంతా పూజ అంతా అయిపోయింది. దుర్గాష్టమి రోజు మనము 9 రోజులు పూజ చేసుకుంటాం కదా. దుర్గాష్టమి రోజు సోమత ఉంటే వడిబియ్యం ఇవ్వచ్చు. మన దగ్గర అంత సోమత లేదు అనుకుంటే 2 బ్లౌజ్ పీసులు వడిబియ్యము అన్నీ తీసవై దేవాలయంలో ఇస్తేనా చాలా మంచిది. మన దగ్గర ఉందనుకో చీర కొని చీరతో పాటు ఇవ్వచ్చు. మనం మన ఆడపిల్ల ఇంటికి వస్తే మనం ఏ విధంగా వడిబియ్యం పోసి పంపిస్తామో ఆ విధంగా దుర్గాష్టమి రోజు అమ్మవారికి దుర్గాష్టమి రోజైనా పోయొచ్చు. లేదంటే ఇంకా ఇది ఆయుధాల పూజ అంటారు, మహిషాసున మర్దిని ఆ రోజు అంటారు. దేవుణ్ణి ఇంకా ఆ రోజు కదిలిచ్చేసి మళ్ళీ విజయదశమికి మనము యథావిధిగా పూజ రాజరాజేశ్వరిగా పూజ చేసుకుంటాము. మా ఇంట్లో అయితే మా ప్రాంతంలో చాలామంది ఇదే విధంగా చేసుకుంటారు. మా ఇంట్లో అయితే నేను ఇదే విధంగానే 25 సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఈ పద్ధతి పాటిస్తాము. ప్రతి దుర్గాష్టమికి దేవీ నవరాత్రుల్లో ఈ విధంగా అమ్మవారికి వడిబియ్యము పోస్తాను. అది ఏ విధంగా పోస్తానో కానీ చూపిస్తా చూడండి మీరు. ఇంకా మరి గోమాత వచ్చేసి ఇంకా నేను ముగ్గు పెట్టకనేలేండి, ఇంకా తెల్లారుతాను చూడండి. దీపారాధన కానీ అయిపోయింది. అప్పుడు 6 గంటలు అయింది. గోమాత వచ్చింది. దేవీ నవరాత్రుల్లో 3వసారి రావడం అంతే గోమాత. రోజు అయితే రాలేదు. వచ్చిన రోజు ఒకసారి అయితే వీడియో తీయలేదు అంతే. కానీ ఫస్ట్ రోజు ఒకరోజు తీసినాను, మరి ఈరోజు వచ్చింది. ఇంకా ఆ తల్లి ఎట్లో దుర్గాష్టమి రోజు వచ్చింది అనేసి పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టేసి బెల్లము, బెల్లం నువ్వు ఎన్నన్నా పెట్టు, కొంచెం అన్నం పెడితేనా తృప్తి. ఎందుకు ఆ తల్లికి అన్నం పెట్టి ఆ విధంగా తీడి పంపిస్తేనా చాలా తృప్తిగా వెళ్ళిపోతుంది. ఈ గోమాత ఈ విధంగా ఉంటుంది. మరి వచ్చేసి అవ్వ పచ్చి మామిడికాయ తెచ్చింది. పచ్చి మామిడికాయ కాలం ఇది. కానీ టౌన్లో అయితేనా బాగా దొరుకుతుంది. కానీ మాకు మా సిటీల్లో బాగా దొరుకుతుంది. టౌన్లో కొంచెం తక్కువే. మా ప్రాంతంలో అయితేనే దొరకడం చాలా కష్టమే. కానీ మామిడికాయ అవ్వ మార్కెట్లో అమ్ముతా అంటే తెచ్చింది. దాన్ని అంతా తురిమినాను, చిత్రాన్నం చేయమనింది. మరి స్టవ్ వెలిగించేసేసి ఆయిల్ కడాయి పెట్టేసేసి ఆయిల్ వేసేసి శనక్కాయ విత్తనాలు బాగా ఎర్రగా వేయించేసిన, మళ్ళీ ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేయించేసిన తర్వాత ఇది పచ్చిమిర్చి, కొంచెం కొబ్బరి, ఉప్పు మిక్సీ పట్టుకున్న, కొంచెం పసుపు వేసేసి బాగా వేయించేసినాను. ఈ మామిడికాయ తురుమును 2 రెబ్బల కరేపాకు అంతా వేసేసేసి బాగా ఆయిల్ అనేది పైకి తేలే అంతసేపు ఈ గుజ్జు అంటారు, మేమైతే దీన్ని చిత్రాన్నం గుజ్జు అంటాము. దాన్ని బాగా ఆయిల్ పైకి తేలేదంత వరకు వేయించేది. లేదనుకో అన్నం మనం వేడివేడిగా అన్నం వండుతాం కదా, ఆ అన్నం పైన అయినా కానీ ఈ మామిడికాయ తురిమింటామే ఆ తురుమైనా వేసి అన్నం కొంచెం కలబెట్టేసినామంటేనా ఆ వేడికి ఈ మామిడికాయ తురుము అనేది మెత్తబడుతుంది. ఆ విధంగానే చేస్తారు, ఈ విధంగానూ చేస్తారు. ఆ విధం ఎప్పుడన్నా చూపిస్తాలేండి ఎట్లా చేసేది. ఒకటే టేస్ట్ వస్తుంది. కానీ ఇది అంత పులుపు లేదు. ఈ మామిడికాయ కొంచెం వచ్చేసి పులుపు తక్కువే ఉంది. ఇంకా అందుకు వచ్చేసి మరీ కొంచెం నిమ్మరసంగానే పిండినాలేండి. కానీ దుర్గాష్టమి రోజు నిమ్మకాయ చిత్రాన్నం పెడితేనే అమ్మవారికి చాలా ఇష్టము. కానీ ఇంక అవ్వ మామిడికాయ తెచ్చింది. అవ్వ మామిడికాయ చిత్రాన్నం చెయ్యి అనింది. ఇంక మామిడికాయ చిత్రాన్నం చేయాలనేసి చేసిన, కానీ పులుపు లేదు అది. కానీ కాలంలో ఈ విధంగానే ఉంటాయి, అంత పులుపు ఉండవు. కానీ టేస్ట్ అయితే బాగుంది. ఎట్లుందంటే నా లేత కొబ్బరి ఉంటుంది ఎల్లూరులో, ఆ విధంగా ఉంది. సరే అనేసి 1.5 కాయ నిమ్మకాయ పిండేసినాను. మరి వచ్చేసి ఇంకా స్వీట్ పొంగలి పెరుగన్నం చేస్తాను.
చిత్రాన్న పులుసు అంతా అన్నం వండేసినాను, అన్నంలోకి వేసేసినాను రసం అంతా. ఇది వచ్చేసి పచ్చకర్పూరం నేను చూపించిండేది, ఏలక్కలు పచ్చకర్పూరము, ఇంకా పౌడర్ ఏలక్క పౌడర్ బాగా చిన్న రోల్లోనే 3 వేసేసి బాగా కొట్టేసినాను. ఇంకా పచ్చకర్పూరంగానే అనేసేసి ఒక గ్లాస్ బియ్యము, ఒక గ్లాస్ పెసరపప్పు బాగా 1 గంట ముందు కడిగి నానబెట్టేసేసినాను. బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసేసిన, బెల్లం ఉడికిన తర్వాత ఏలక్క పచ్చకర్పూరం వేసేసిన, నెయ్యి, గోడంబి, ద్రాక్ష నెయ్యిలో వేయించేసేసి ఈ దీంట్లో కలిపేసేసి ఇంకా పాలు పోసేసినామంటేనా మధురమైన స్వీట్ పొంగల్ అనొచ్చు, గుడాన్నం అంటారు, బెల్లం అన్నం అంటారు, పరమాన్నము అంటారు. దీన్ని ప్రాంతాల వారీగా అంటారు. ఏ ప్రాంతంలో అన్నా కానీ చాలా ప్రీతికరం అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ. పూజల్లో ఏ హోమం చేసినా కానీ ఈ గుడాన్నము సమర్పిస్తారు, హోమంగాని చేస్తారు. చండీ హోమంలో కానీ ఇది వాడతారు. చాలా ప్రీతికరం ఈ ప్రసాదము. నేనైతే నా దుర్గాష్టమికి చాలంత వరకు ఇదే చేస్తాను. మళ్ళీ వరలక్ష్మి వ్రతంలో కానీ ఒకరోజు చేస్తాను. ఈ విధంగా చేస్తాం. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటాం మేము ఇది. ఇంకా పెరుగన్నము, చిత్రాన్నము. పెరుగన్నం కానీ బాగా అంతా అన్నం వండేసుకొని పెరుగు ఉప్పు వేసేసి బాగా కలబెట్టేసినాను. ఇంకా పోపు ఒక్కటి పెరుగన్నానికి పెట్టేది. పెరుగన్నం మన దద్దోజనము అంటారు, పెరుగన్నము అంటారు. మొన్న పోపు పెట్టేసి చూపించినా కదా, అదే విధంగానే ఈరోజు కానీ పోపు పెట్టేసినాను. ఇంకా మళ్ళీ మనకు టైము లేదు, అందుకు టకటక కావాల. ఇంకా గిన్నెలన్నీ కడగల, మళ్ళీ స్టవ్ అంతా శుభ్రం చేయాల, మళ్ళీ మనం మొహం కడుక్కోవాల, మళ్ళీ మనం రెడీ కావాల. ఎంత పని ఉందో. ఇంకా దేవాలయాన్ని పోయి భోంచేసేయాలకే 1:30 అయింది. ఇంకా దుర్గాష్టమి రోజుకు అంతా అయిపోయింది. ఇంకా వచ్చేసేసి ఇంకా మంగళవారం రోజు ఎందుకు అమ్మవారిని కదిలిల్లు అనేసి బుధవారం రోజు ఎర్రనీళ్ళతో ఆరతి ఇచ్చేసిన తర్వాత అమ్మవారిని కదిలిస్తాను. కుడి పక్క అమ్మవారు కదిలిచ్చి ఫోటో కానీ కదిలిచ్చేసేసి కలశం కానీ ఫోటో కానీ కదిలిచ్చేసి మళ్ళీ దేవుణ్ణి శుభ్రం చేసుకొని ఇంకా విజయదశమి రోజు రాజరాజేశ్వరిగా పూజ చేసుకొని మనకు ఉండేటివన్నీ పెట్టి టెంకాయ కొట్టుకుంటాము. ఆ విధంగా పూజ చేసుకొని జమ్మి చెట్టు పూజ కానీ విజయదశమి రోజు జమ్మి చెట్టుకు కానీ తిరిగితే చాలా మంచిది. నేను రేపటి వీడియోలో చెప్తాలేండి. మరీ వచ్చేసి అమ్మవారికి వడిబియ్యం ఏ విధంగా కట్టాలో చూపిస్తా. ఒక జాకెట్ పీసు, దాంట్లో పసుపు కుంకుమ వేసేసిన తర్వాత ఇది సేరుం పావు అంటారు. సేరుం పావు బియ్యం పోసుకోవాలా. అమ్మవారికి వడిబియ్యం కానీ మనుషులకు వడిబియ్యం కానీ ఎవరికైనా కానీ వడిబియ్యం పోసేటప్పుడు ఈ విధంగా ఉంటుంది. దాంట్లో వచ్చేసి 3 ఆకులు, 2 ఒక్కలు, కాయను ఎంతో ఒక అంత పెట్టాలా. నేనైతే 11 రూపాయలు పెట్టినాను. ₹1 నుంచి మీ సోమతను బట్టి పెట్టచ్చు. మళ్ళీ పండ్లు అనేది గట్టి పండ్లు పెట్టండి. పుష్పము, బెల్లము, కొబ్బరి గిన్నెలు, ఎండు కొబ్బరి ఉంటుంది అవి, మరి పసుపు కుంకుమ, మరి వచ్చేసేసి మనం ఇప్పుడు బియ్యం సేరుం బావు తీసుకున్నాం కదా, అవి వచ్చేసి 5 దోసెళ్ళు పొయ్యాల. మరి ఏమేమి అంటేనా దాంట్లో ఇంకా తెల్లవాయలు, 5 పసుపు కొమ్ములు, 5 ఖర్జూరాలు, బియ్యం 5 దోసెళ్ళన్నా వేయచ్చు, 3 దోసెళ్ళన్నా వేయచ్చు. మనము నవరాత్రులు చేసినాం కదా, కొంతమంది 9 దోసెళ్ళు కానీ పోస్తారు, ఆ విధంగా పోస్తారు. మన ఇంటికి ఆడపడుచుగా మనము పెట్టి అమ్మవారిని పంపిస్తాము. వెంకటరామ స్వామి అన్న కదా, పార్వతీదేవి కదా మనకు దుర్గా స్వరూపం అంటే, అందుకు మనము ఆడపడుచుగా అన్నీ పెట్టి పంపిస్తాం. మన సోమత ఉంటే చీర పెట్టచ్చు, లేదనుకో జాకెట్లు 2 జాకెట్ ముక్కలు పెట్టచ్చు. ఈ విధంగా అన్నీ పెట్టి చీర, గాజులు, పూలు, మరి వచ్చేసి మెడలేకి పసుపు దారము, ఇంకా పసుపు కుంకుమ అవి కానీ అమ్మవారికే ఇవన్నీ తీసేస్తాను. అన్ని పూజలో పెట్టేసేసి ఇవన్నీ రెడీ చేసుకొని మీకు చూపిల్లు అనేసి నేను రెడీ చేసుకుంటాను. పోగుదారం వచ్చేసి 9 పోరలు తీసుకొని పసుపు పట్టించేసి అమ్మవారికి మెడలేకి అది, మరి వచ్చేసేసి వేపమండలు, అమ్మవారికి కొట్టేకి టెంకాయి, నిమ్మకాయలు 2, ఇవన్నీ అమ్మవారి పూజ కోసము దుర్గాదేవికి తీసవయ్యేకి అన్నీ రెడీ చేసుకున్న. పూజ గదిలో అన్నీ పెట్టేసేసి ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చేసి ధూపం ఇచ్చేసినామంటేనా పూజ అంతా కంప్లీట్ అయిపోతుంది, పూర్తి అయిపోతుంది. ఇంకా మరి దుర్గాదేవి దేవాలయంలో కానీ మనం పూజ చేసుకున్నాము. చండీ హోమము అదంతా చేసినారు. అది కానీ వీడియో తీసినాను, ఎక్కువ అయిపోతుందని పెట్టలేదు, రేపటి వీడియోలో పెడతాను. ఈ విధంగా చేసుకొని ఇంకా అమ్మవారిని బుధవారం రోజు
ఈరోజు వచ్చేసి ఇంక అమ్మవారిని కదిలిచ్చేసుకొని ఎర్ర నీళ్ళు, పసుపు, కొంచెం కుంకుమ, లేదనుకో కొంచెం పసుపు నీళ్ళల్లో కలుపుకొని ఒక తమలపాకు పెట్టుకొని కర్పూరము ఒక దీపారాంకు ఉంటుంది చూడండి, దాంట్లో పెట్టుకొని అమ్మవారికి ఎర్రనీళ్ళ ఆరతి ఇచ్చేసేసి బుధవారం రోజు ఈరోజు కుడిపక్క ఫోటో కానీ కలశం కానీ ఏదన్నా కానీ కదిలించుకోవచ్చు. మరి అఖండం కానీ అదే విధంగా కదిలించుకోవచ్చు. లేదనుకో అఖండం పెట్టుకుంటారు వాళ్ళు కానీ అదే విధంగా కదిలించుకోవచ్చు. లేదు మేము విజయదశమి దాకా ఉంటామంటే విజయదశమి రోజు దాకా ఉండిచ్చి అప్పుడైనా కదిలించుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవచ్చు. మేమైతేనా ఈరోజు కదిలిచ్చేసేసి నేను రేపటి వీడియోలో ఎర్రనీళ్ళు ఏ విధంగా తీస్తానో చూపిస్తాలేండి. మంగళవారం రోజు అనేసి నేనేమి అమ్మవారిని కదిలించలేదు, బుధవారం కదిలిస్తాను. ఇదంతా మంగళవారం రోజు తీసిన వీడియో కాబట్టి తనను మరి వచ్చేసేసి ఇంకా ఒడిబియ్యం మనం అన్నీ కట్టి గుడికి తీసుకోవాలి కదా. ఇంకా నేను రెడీ అయిపోయి ఇంకా మా శ్రీవారు ఇద్దరం ముక్కు అనేసి ఒడిబియ్యము మరి వచ్చేసి ఈ విధంగా ఒడిబియ్యము మనం గట్టి కట్టి పెట్టేస్తేనే దాంట్లో ఏం మెత్తని పదార్థాలు పెట్టకూడదు. అవి వచ్చేసి ఒక్కరోజు 2 రోజులు వాళ్ళకి లేట్ అవుతుంది. మనం ఇచ్చిండేటివి ప్రతి ఒక్కటి వినియోగించుకుంటే మనం పూజ చేసింది మనకు కానీ ఫలితం ఉంటుంది. మనం మెత్తని పదార్థాలు సపోటా, ద్రాక్ష, కమల అవన్నీ పెట్టినామంటే మెత్తగా అవుతాయి, కుళ్ళిపోతాయి, వాళ్ళు బాగలేవనేసి పడేస్తారు గుడి వాళ్ళైనా కానీ. కాబట్టి మనము ఒడిబియ్యం పెట్టేటప్పుడు కానీ దేవునికి ఇచ్చేటప్పుడు మంచి పదార్థాలు పెట్టండి. బియ్యం కానీ పురుగులు ఉండేటివి పెట్టద్దండి. శుభ్రం చేసి బియ్యం కానీ పెట్టండి. అమ్మవారివన్నీ ఒక కవర్లో పెట్టుకొని కవరే గుళ్ళో ఇచ్చేసినామంటేనా తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టేస్తారు. మళ్ళీ మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం.